Step into Value Zone. Value Zone. Hypermart. Button. శబరిమలలో ఏం జరుగుతోంది? ఇన్నేళ్లుగా భక్తులకు లేనటువంటి ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు తలెత్తుతున్నాయి? ఇవన్నీ మనతో వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక నుంచి గురుస్వామి బాలకృష్ణ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే స్వామి. స్వామి శరణం. ఇన్నేళ్ల నుంచి మన తెలుగు వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా కొన్ని లక్షల మంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తూ ఉంటారు అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల కొండకి. బట్ ఎప్పుడూ లేదు, ఎక్కడా వినలేదు కూడా. ఇంత ఘోరమైతే వినలేదు. రష్ ఉందని వింటాము, ఎక్కువ టైం తీసుకుంటుంది దర్శనానికని వింటుంటాం తప్ప ఇంత గందరగోళ పరిస్థితులు, లేకపోతే తప్పిపోవడాలు, లేదంటే భక్తుల్ని కొట్టడాలు కొంతమంది అక్కడ, అసలు ఏంటి ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యుయేషన్లో శబరిమల ఎందుకు ఇలా అయిపోయింది అసలు ఒక్కసారి చెప్పండి. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు? స్వామి శరణం. గత అనేక సంవత్సరాలుగా మేము అయ్యప్ప దీక్షలు చేసుకొని శబరిమలకి వెళ్తున్నాము. ఇక్కడ స్వాములు కూడా 41 రోజు దీక్షలు ఎంతో నియమనిష్టలతోని ఈ దీక్ష చేసి భార్యా పిల్లల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేసి చివరి ఘట్టంగా శబరిమలకి వెళ్ళడం 41 రోజు తర్వాత. ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, అసలు కేరళ ప్రభుత్వం అనేది అక్కడ ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదటగా ఇప్పుడు వర్చువల్ క్యూ అని చెప్పేసి ఆన్లైన్ దర్శనాలు ఇస్తున్నారు. సో ఈ ఆన్లైన్ దర్శనాలు ఇచ్చే ముందు 1,00,000కు పైగా దర్శనాలు ఇస్తున్నారు. మీరు పర్ డే 1,00,000కు పైగా ఆన్లైన్ దర్శనాలు ఇస్తున్నప్పుడు, ఇన్ని లక్షల మంది శబరిమలకు వస్తున్నప్పుడు, మీరు ఒకవేళ మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని టికెట్స్ ఇష్యూ చేయాలి? ఒక విషయం. అంతకుముందు లేకుండే, అంతకుముందు ఇంత లేకుండే. కరోనా తర్వాత ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేది కరోనా నుంచి వచ్చింది. ఆన్లైన్ దర్శనం కరోనా అయిపోయి కూడా 2 ఇయర్స్ అయితే మరి మధ్యలో లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ మనం ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఎక్కడ లేవు. ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే, కేరళ గవర్నమెంట్ ఏమంటున్నారంటే, జనాలు ఎక్కువ వచ్చారు, అయ్యప్పలు ఎక్కువ వచ్చారు. అయ్యప్పల ఫ్లోటింగ్ ప్రతి సంవత్సరం ఎక్కువనే ఉంటుంది, కానీ ఈ సంవత్సరం మాత్రం ఎప్పుడు చూడని పరిస్థితి. బాధాకరణం ఏంటంటే, పంబా నుంచి శబరిమలకు వెళ్లే దారి అంతా కూడా లైన్లు. చాలా మంది పంబ నుంచే వెనక్కి తిరిగి వస్తున్నారు. దర్శనం అనేది పందలం దగ్గర అక్కడ ఇరుముళ్ళు సమర్పించేసి రిటర్న్ అయిపోయిన పరిస్థితి. ఇప్పటివరకు మనం ఎక్కడ కూడా ఏ అయ్యప్ప కూడా ఇట్లా రిటర్న్ వచ్చిన దాఖనాలు లేవు. ఈ సంవత్సరం మాత్రం అలా కంప్లీట్ గా రిటర్న్ వస్తున్నారు. అంటే ఇది పూర్తిగా కేరళ ప్రభుత్వం వైఫల్యం. దీని కోసము ఖచ్చితంగా తెలంగాణ ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది సమన్వయ లోపం ఒక రకంగా. ఇప్పుడు కేరళ ప్రభుత్వంతో ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయనప్పుడు మన దగ్గర కూడా ఎన్నో జాతరలు అవుతాయి. తెలంగాణలో కూడా మనం తిరుపతి పుణ్యక్షేత్రం తీసుకున్నా సరే, ఏదైనా ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర, మేడారం జాతరలు అవుతుంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు ప్రభుత్వాలు. ఇన్ని లక్షల మంది ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న సమయంలో, ఎందుకంటే అలాంటప్పుడు ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి? ఆహార వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, శానిటరీ కానీ, అదేవిధంగా రవాణా సదుపాయాలు కానీ, వీటి పరంగా ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలి? క్యూ లైన్లు కానీ. ఎందుకంటే వీరికి ఇది కొత్త కాదు, అనేక సంవత్సరాలుగా శబరిమలకు జనాలు పోటెత్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రము, నేను ఒకటే అనుకుంటాను ఏంటంటే, ఒకటి ధనార్జనే ధ్యేయంగా వీరికి, అదేవిధంగా ఏంటంటే ఏదో అరకొర సదుపాయాలు కల్పిస్తున్నట్టు ఒక ప్రొపగండా, ఇలాంటివి చేసి ఈరోజు అయ్యప్పలకు ఎంత ఇన్కన్వీనియన్స్. చూడండి, లైన్లలో చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారండి. మీరు మొన్న చూసారు, మీ సుమన్ టీవీలో చూసారు, ఒక బాబు పోలీస్ వారికి ఇలా నమస్కారం పెట్టి ఏడుస్తున్నాడు. అంటే అంతసేపు ఆ బాబు అంత కిక్కిసిన జనంలో 50 మంది కూర్చోవలసిన బస్సులలో 100 మందిని కూర్చోబెట్టడం ఏందండి? అంత జనాలను తీసుకెళ్లడం, ఆ లైన్లలో అన్ని గంటల తరబడి మంచినీరు లేక, ఆహారం లేక, ఎవరికైనా ఇబ్బంది అయితే సరి అయిన వైద్య సదుపాయం లేక ఎంత వెంపలాడుతున్నారు. అంటే ఒక రకంగా పెరిగారా భక్తులు? ప్రతి సంవత్సరం ఇలా భక్తులు పెరుగుతారని కూడా వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే అయ్యప్ప స్వాములు, కన్యస్వాములుగా మాల వేసుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. సరే, ఆ మాటకు వస్తే ఇది కేవలం ఈ 40 రోజులో, లేకపోతే ఒక 2 months అనుకుందాం బాగా అయితే ఈ దర్శనాలు జరిగేది, అంతే కదా? అయ్యప్ప దర్శనాలు జరిగేది అంతే 2 months, 60 రోజులు, 2 months అనుకుందాం. బట్ ఎవ్రీడే దర్శనాలు చేసుకుంటూ ఎవ్రీడే లక్షల మంది క్యూల్లో నుంచునే
మన తిరుమల తిరుపతి దేవస్థానానికి లేనటువంటి ఇబ్బందులు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని క్వశ్చన్. వాస్తవంగా ఆలోచిస్తే ఏంటంటే ఇది వివక్షతనే అనుకోవాలి, హిందూ ధర్మంపై జరుగుతున్న వివక్షత. ఎందుకంటే అది దేశమంతా కూడా శబరిమలకు ఎంతో మంది సెలబ్రిటీలు వస్తున్నారు, లక్షలాదిగా జనం వస్తున్నారు. ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న హిందువులు అక్కడికి రావడం అనేది పెద్ద వివక్షతగా భావించి ఇక్కడ ఏ అరేంజ్మెంట్స్ చేస్తలేరు వాళ్ళు. ఎందుకంటే తెలుగు వాళ్ళని ఇల్ట్రీట్ చేస్తారా? చాలా తెలుగు వాడిని అయితే అసలు ఇల్లిటరేట్ గా కాదు, అసలు తెలుగు భాష అంటే వాళ్ళని ఆ పక్కకు పెట్టేస్తారు. అదే కేరళ వాళ్ళు కానీ తమిళనాడు వాళ్ళు కానీ అక్కడ వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళని ఇమీడియట్లీగా వదిలిపెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, హెల్ప్ డెస్క్ అనేది లేదు, పర్టికులర్ హెల్ప్ డెస్క్ లేదు. ఒకవేళ కొన్ని హెల్ప్ డెస్క్లు ఉన్నా కానీ వాళ్ళు మలయాళంలో మాత్రమే మాట్లాడతారు, తెలుగు మాట్లాడేవారు అక్కడ ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఏదైనా ఆపద జరిగితే ఇంతకుముందు ప్రీవియస్ ప్రభుత్వాలు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేవి. ఎందుకంటే నేను చూసినంత వరకు అక్కడ తెలుగు పోలీసు కూడా, మన వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు అక్కడ పోలీసింగ్ చేశారు, అంటే మన గైడ్ చేసేవారు. అక్కడ తెలుగు మాట్లాడేవారు, ఈ విధంగా వెళ్ళండి, ఈ విధంగా రండి అని చెప్పేసి చెప్పేవారు. కానీ ఇప్పుడు అసలు అట్లాంటివి లేదు. అందుకే మేము మా తెలంగాణ అయ్యప్ప వేదిక నుంచి మేము నిన్న ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలియజేశాం. సిఎస్ గారికి, మన ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కంప్లీట్గా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ని లక్షల జనాలకు రేపు అయ్యప్పలకి ఏదో చనిపోయాకనో ఇంకేదైనా ప్రమాదం జరిగినాకనో మీరు కళ్ళు తెరిచే బదులు ముందే తెలంగాణ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, మేము ఈ ప్రభుత్వాన్ని మొన్న మా ఐక్య వేదిక నుంచి నిన్న వెళ్ళి అందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. అదేవిధంగా సీఎం గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వారు కూడా ఒక అయ్యప్ప భక్తులు కాబట్టి వారికి కూడా, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అయ్యప్ప మాలలు వేసుకున్నారు కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. కేరళ ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసి అయ్యప్పలకు ఎందుకు ఈ విధంగా ఇబ్బందులు కలుగుతున్నది, అదేవిధంగా మన ప్రభుత్వం కూడా అక్కడికి ఒక అధికారుల టీంను పంపించేసి అక్కడ మన తెలుగు వారికి జరుగుతున్న ఇబ్బందులు ఏంది, దాన్ని ఏ విధంగా సర్వైవ్ కాగలుగుతాం అనేది ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి, అసలు అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు, మాల వేసుకోవడం ఎందుకు అనే ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనలో ఉన్నారు కూడా చాలా మంది కూడా వేసుకున్నా ఇక్కడే దగ్గరలో ఎక్కడ తీసేద్దాం పైగా ఏజ్ వాళ్ళు కూడా అయ్యప్ప అంటే భక్తితోని 41 రోజు పూజ చేసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళకి ఏ సదుపాయం లేకపోతే ఇంతమందిలో అసలు అన్ని గంటలు 15 గంటలు 20 గంటలు చిక్కుకుపోతే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులకి మన తిరుపతి దేవస్థానంలో వివక్షత కూడా ఉండదు. మనము ఏ రాష్ట్రం వారికైనా మనం ప్రయారిటీ ఇస్తాం. తమిళియన్స్ వస్తారు, కేరళైట్స్ వస్తారు, అసలు ఎక్కడెక్కడ నుంచి నార్త్ నుంచి వస్తారు, బోల్డ్ మంది వస్తారు. మీకు ఒక విషయం తెలుసో లేదో, అంతకు ముందు కూడా ఈ మహిళలను మేము సేవ్ శబరిమల అనే కార్యక్రమం కూడా చేయడం. అవును, మహిళలను అక్కడ అయ్యప్ప స్వామి యోగ నిష్ఠలో ఉంటాడు, అక్కడికి మహిళలు రావద్దు అంటే ఇది ఆచారం ఉన్నది. అక్కడ ఒక యంత్ర ప్రతిష్ఠ అలా జరిగింది. స్వామివారు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారు కాబట్టి 10 సంవత్సరాలకు పైగా 50 సంవత్సరాల లోపున్న స్త్రీలను రావద్దని ఒక అనాదిగా వస్తున్న ఆచారం. ఆ ఆచారాన్ని తుంగలో తొక్కి ఈ కేరళ ప్రభుత్వం అనేది అంటే ఉదయం ఆ రోజు 2 మహిళలకు దర్శన భాగ్యం అనేది ఏర్పాటు చేసిరు. అంటే దీనిపైన మీకు అర్థమవుతుందా ఎంత వివక్షత, అంటే హిందూ ధర్మాన్ని కించపరచాలనే ఒక ఆలోచనతోని కమ్యూనిస్టు ప్రభుత్వం చేస్తున్న నాటకం ఇది. అందుకే ఈరోజు కరిమల వాసుని భక్తులందరూ కూడా ఆ ప్రభుత్వంపై కన్నెర్ర చేసే ఇది జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒక విషయం ఆలోచించాలి, ఆ రోజు ఇలా మహిళలు శబరిమలకి రావడంతో చాలా మంది అయ్యప్పలు దీన్ని వ్యతిరేకించారు. అదే కాకుండా అందరు మహిళా సంఘాలు కేరళలో కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అదేవిధంగా తమిళనాడు కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో ఉన్న మహిళలు కూడా దీన్ని వ్యతిరేకించారు. ఏంటంటే మేము ఎట్టి పరిస్థితుల్లో మా వయసు అయిన తర్వాతనే మేము శబరిమలకి వెళ్తాం, అంత లోపల వెళ్ళామని చెప్పి ఎన్నో మహిళా సంఘం. మీకు ఇంకో విషయం ఏంటంటే జస్టిస్ ఇందు మల్హోత్రా గారు ఏవైతే 5 మంత్ జడ్జిమెంట్ కమిటీలో వారుండి కూడా ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు అక్కడికి వెళ్ళే అర్హత లేదని చెప్పడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా కోర్టు అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు, మహిళలకు అవకాశం ఇవ్వండి. దాని పర్యవసనం చూశారు కదా, ఎంతమంది లక్షలాదిగా అయ్యప్పలు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. దొంగతనంగా మాస్కులు వేసుకొని వారికి ఆ హెల్మెట్లు పెట్టి మరి శబరిమల దర్శనం చేయించారు. దీని పరిణామం ఏమైందండి, అందరు అయ్యప్పలు శబరిమలను బైకాట్ చేశారు. ఏ విధంగా అంటే ఎవ్వరు కూడా హుండీలలో డబ్బులు వేయలేదు. ఆ రోజు మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎవ్వరు కూడా కేరళ ప్రభుత్వానికి అంటే ఒక డబ్బులు చెందొద్దని చెప్పి హుండీలలో డబ్బులు వేయకుండా వేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ఆ సంవత్సరం అసలు హుండీలో ఆదాయం లేకపోవడంతో, ఎందుకంటే ఈరోజు మన దగ్గరున్న మన ఈ స్వాములందరితో లక్షల కోట్ల రూపాయలు మీకు ఆదాయం సమకూర్చుకున్నది ఈ అయ్యప్ప స్వాముల మొత్తం ఈ దళమంతా సమకూరుస్తుంది. అలాంటప్పుడు
మేము ఎప్పుడైతే బాయ్కాట్ చేసినామో అప్పుడు ఆ ప్రభుత్వం దిగి వచ్చింది. తర్వాత లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో వీరికి రక్షణ కల్పించలేము, మహిళలు వస్తాయని చెప్పి వారు ఒక అడుగు వెనక్కి వేయడం జరిగింది. ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అయ్యప్ప కూడా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ కేరళకు వెళ్ళొద్దని కానీ లేదంటే అక్కడ హుండీలో డబ్బు లేదని వేల రూపాయలు అండి. ఒక్కొక్క ఇరుముడిలో దాదాపు 1000కి పైగా డబ్బులు ఉంటాయి. ఎందుకంటే ఎన్నో బాధలతో ఎన్నో కష్టాలతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు ఇరుముడి కట్టే టైంలో వచ్చి వారు స్వామివారికి హుండీలో ఈ పైసలు చెందాలి, మా కోరికలు నెరవేరాలి, మా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి ఎంతోమంది ఆ ఇరుముడిలో డబ్బులు వేస్తారు. ఆ ఇరుముడిలో ఉన్న డబ్బులన్నీ గురుస్వామి గారు అక్కడ ఇరుముడి చెప్పినాక వాళ్ళందరూ బ్యాగుల రూపంలో అక్కడ హుండీలో అక్కడ వేయడం జరుగుతుంది. ఇవన్నీ ట్రావెన్కోర్ బోర్డుకు ఇన్ని పైసలు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వాలకు దేవస్థానం ట్రావెన్కోర్ బోర్డు సంస్థానం ఆధీనంలో ఉంది కదండి. సంస్థాన ఆధీనంలో ఉంది. ఆ సంస్థాన కేరళ ప్రభుత్వం ఆధీనంలో ఉంది. సో ప్రభుత్వం ఏది చెప్తే వారికి ప్రభుత్వానికి ఒత్తాస పలకాల్సిన అవసరం బోర్డుకు ఉన్నది కాబట్టి వాళ్ళు అదే విధంగా చేస్తారు. సో దానివల్ల ఈ ఇబ్బందులు ఇదవుతున్నాయి. ఎందుకు మీరు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది అయ్యప్పలు వస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు మీరు బోర్డులోకి తీసుకోరు? ఇన్ని రాష్ట్రాల నుంచి ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కదా, మీరు శబరిమల యాత్ర కట్ట ముందు ఇన్ని ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులతో ఎందుకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయరు? వాళ్ళతో ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల కోఆర్డినేషన్ ఎందుకు తీసుకోరు? మీతో చేత కానప్పుడు మీరు చేతులు ఎత్తేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి. కేంద్ర బలగాలు వస్తాయి కదా. ఇంతమంది ఇది తొక్కిసలాట, చిన్నపిల్లలు చనిపోవడము ఇలాంటివి జరిగాయి కదా. మీతో మెయింటైన్ కానప్పుడు అక్కడ ఏంటో అనంత పద్మనాభ స్వామి టెంపుల్, తర్వాత శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్, ఇవన్నీ కూడా ట్రావెన్కోర్ ఆధీనంలో ఉంటాయి, ఆ సంస్థానం ఆధీనంలో. మరి వాళ్ళన్నా కనీసం ఇండిపెండెంట్ గా బిహేవ్ చేస్తే బాగుండు, అలా కూడా జరగట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గరికి ట్రావెన్కోర్ బోర్డు వాళ్ళు వచ్చారు. ఈ మధ్య కాలంలో ఈ అంటే అయ్యప్ప మాలలు ప్రారంభం కాకముందు కూడా మన దగ్గర హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి దాదాపు ఒక 20 మంది సభ్యులు రావడం జరిగింది. మన అన్ని సంఘాలు అయ్యప్పల వాళ్ళకి ఫెలిసిటేషన్ చేయడము, ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం ఇవన్నీ జరిగింది. అప్పుడు వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. శబరిమలలో మీకు ఎటువంటి ఇబ్బంది కాదు, మీ రాష్ట్రం నుంచి అందరూ శబరిమలకు రండి, మేము అన్ని విధాలా చూసుకుంటామని చెప్పి. ఈ రోజు జరుగుతున్నది భిన్నంగా ఉంది కదా, కంప్లీట్ గా భిన్నంగా ఉంది. మీరు ఒక 2 నెలల క్రితం హైదరాబాద్కు వచ్చినప్పుడు చెప్పినది ఏంది, మీరు అక్కడ అన్ని విధాలుగా మేము ఏర్పాట్లు చేస్తాం, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తామని చెప్పిన వ్యక్తులు ఈరోజు ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి ఉంది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము అంటే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని ధార్మిక సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు, అయ్యప్ప సంఘాలు కూడా అక్కడ ఆహారం ఏర్పాటు చేస్తాము, మంచినీళ్ళు ఏర్పాటు చేస్తాము, వైద్య సదుపాయాలు చేస్తాం అని ఎన్నో సంస్థలు ముందుకు వచ్చినాయి. కానీ ఎవరికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకంటే అక్కడ హోటల్ ఒక బిజినెస్ తయారైంది. శబరిమల అనేది ఒక బిజినెస్. కేరళ ప్రభుత్వానికి ఇది మొత్తం కూడా ఒక బిజినెస్. ఎందుకంటే ఇక్కడ మేము ఫ్రీగా వెళ్ళి అన్నదానం చేసినాం అనుకో, అక్కడ హోటల్స్ నడవవు. ఆ అన్నము అసలు ఆ వంటకాలు ఎవరం తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకుంటే 80 రూపాయలు 100 రూపాయలు, కానీ అది తినలేము. అక్కడ ఇంత దొడ్డు బియ్యం ఆహారం, అది తినలేని పరిస్థితి. తప్పదు దేవుడా అంటూ ఏదో ఆ 2 రోజులు అక్కడ గడపడానికి తినడమే కానీ ఏ స్వచ్ఛంద సంస్థకు అవకాశం ఇవ్వడం లేదండి. వాళ్ళు వెళ్ళాలంటే కోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకొని ఆ స్వచ్ఛంద సంస్థ ఇక్కడ భోజనం ఏర్పాటు చేయాలి. ఎందుకు అంత? అది కూడా ట్రావెన్కోర్ బోర్డు అనుమతి ఆజ్ఞ వాళ్ళ కనుసన్నల మధ్యన వాళ్ళు చేయమంటే చేయాలి. వాళ్ళు ఇది చేయమంటే చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు ఒక 20-25 ఏళ్ళ కింద ముందు మేము కూడా అక్కడ ఒక సిలిండర్ తీసుకెళ్లి పైకి మాతో అయినంత, ఇప్పుడు మా ఒక సిలిండర్ తీసుకెళ్లి 100 మందికో 200 మందికో భోజనాలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరో స్వచ్ఛందంగా 1 లక్ష రూపాయలు 5 లక్షలు ఖర్చు పెట్టి మేము ఒక 1000 మందికి భోజనం పెడదామన్న పరిస్థితి లేదు. మీకు తెలుసో లేదు, ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది, అక్కడ పెద్ద పెద్ద లంగర్లు వేస్తారు. ఆ లంగర్లు వేసి అక్కడ భోజనాలు అన్ని స్టేట్స్ వాళ్ళు ప్రత్యేకంగా లక్షల రూపాయలు డొనేషన్స్ తెచ్చి మరీ పెడతారు. అంటే వస్తున్న యాత్రికులకు ఆకలి బాధ తీర్చడానికి. కానీ ఇక్కడ ఒక మంచి నీరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారు? అక్కడ ఏది కావాలన్నా డబ్బులే. ఒక డోలీ అక్కడ కింద నుంచి కొందరు నడవలేని పైకి వెళ్ళినప్పుడు ఆ డోలీలు కూడా ఏంటంటే 6,000, 10,000 అంటే సమయం సందర్భాన్ని బట్టి. దానికంటూ ప్రభుత్వం ఒక రేట్ ఫిక్స్ చేయదా? వాళ్ళకు ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళకు రేట్ ఫిక్స్ చేసి ఖచ్చితంగా దాని మీద ఒక విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టి ఈ డబ్బుల కంటే ₹1 ఎక్కువ ఇస్తే తప్పు అని చెప్పి వాళ్ళను ఈ రకంగా చేయొచ్చు. ఏవి ఇలాంటివి లేవు. అంటే ఒక పద్ధతి అనేది లేదండి అక్కడ. మీకు అంటే ఎయిర్పోర్ట్ల నుంచి దాదాపు ఇంతమంది ట్రైన్లలో వస్తున్నారు, ఫ్లైట్లలో వస్తున్నారు. అక్కడికి వచ్చినాక కేరళ ట్రాన్స్పోర్టేషన్ అన్ని కార్లు అక్కడే మనం హైర్ చేసుకుంటున్నాము, అక్కడే ఫుడ్ తీసుకుంటున్నాము.
ఇన్ని లక్షల రూపాయలు ఎన్నో కుటుంబాలు కేరళలో బతుకుతున్నాయి. ఆ దారి పొడుగున ఉన్న కుటుంబాల హోటల్స్ అవి పెట్టుకొని అదంతా కూడా వాళ్ళందరూ బతుకుతున్నారు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ వ్యవస్థను ఇంకా భ్రష్టు పట్టిస్తున్నారు? ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి మేము బయలుదేరినామంటే కార్లలో వెళ్ళామంటే అక్కడ ఎరిమేలు నుంచి లైన్ అండి, గంటల తరబడి క్యూ. ఇప్పుడు మీకున్న అంటే ఎక్స్పీరియన్స్ ప్రకారం కావచ్చు, నాలెడ్జ్ ప్రకారం కావచ్చు, ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది అసలు? ఇప్పుడు ఈ వర్చువల్ క్యూలో మీరు ఏదైతే దర్శనాలు ఆన్లైన్ దర్శనాలు ఇస్తున్నారో ఈ ఆన్లైన్ దర్శనాలు లిమిటెడ్గా ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆన్లైన్ ఆన్ అరైవల్ దర్శనాలు కూడా ఉన్నాయి. అక్కడికి వచ్చిన తర్వాత వాకిన్ దర్శనాలు కూడా, అది కూడా అక్కడే టికెట్స్ ఇస్తున్నారు, ఆన్లైన్ టికెట్స్ అక్కడ తీసుకోవాలి. అవి కొంచెం పరిమితం చేయండి. ఒక 2 సంవత్సరాల కింద నెక్స్ట్ డే పంపించండి. కొన్నిసార్లు ఏంటంటే విపరీతమైన రద్దీ ఉంటుంది, కొన్నిసార్లు అసలు రద్దీ 1 or 2 hours. అంటే ఇప్పుడు నిన్న మొన్న విజువల్స్ పంపిస్తున్నారు ఏంటంటే పంబా దగ్గర ఖాళీగా ఉంది, ఇలాంటి విజువల్స్. అంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. మీరు ఒక ప్రణాళిక లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందండి. అవును. ఇంకోటి ఏంటంటే ట్రైన్ టికెట్స్ మొన్న ఎంతో మంది మిస్ అయినాయి, ఫ్లైట్ టికెట్స్ కూడా. మా కన్యస్వామి కూడా నిన్న వచ్చాడు శబరిమలకి. ఎంత నానా రకమైన ఇబ్బందులు పడుతున్నారు అంటే ఈ రోజు ఉదయం కూడా నేను అక్కడ ఎంత బాధపడుతున్నారు అంటే ఈ రోజు ఉదయం కూడా ఆ స్వాములు అక్కడ ఉన్నారు, అమ్మో గురుస్వామి దర్శనం భరించలేము అని ఒక ఆయన ఆజానుభావుడు, ఎంత పెద్ద హైట్ ఉంటాడు, అతన్ని మార్నింగ్ నేను మాట్లాడితే ఆయన చెప్తున్న పరిస్థితి, అమ్మో ఇది తట్టుకోలేము ఇంత జనం ఉన్నారని. ఒక సిస్టమాటిక్ గా లేకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బంది ఇదైతే. పోలీస్ వారు కూడా ఇంతకు ముందు చాలా సేవా దృక్పథంతో ఉంటుంది. ఎంత సేవా దృక్పథం అంటే ఒక స్వామి నడవలేక పరిస్థితి ఉంటే భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లడం, ఆ 10 మెట్ల ఒక ముసలి వ్యక్తి ఒక ముసలమ్మ ఉంటే ఆమెకు హెల్ప్ చేయడం, అంటే వాళ్ళకి ఏం కావాలన్నా చూసుకున్నది. కానీ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎంత రఫ్ హ్యాండిల్ చేస్తున్నారంటే అంత రఫ్ హ్యాండిల్. నేను చూశాను విజువల్స్ లో పిల్లల్ని అంటే అలాంటి పరిస్థితికి రావడానికి కారణం ఎవరండి? ఆ పిల్లల్ని ఆ లైన్లకు పంపించింది కూడా పోలీసు వాళ్ళే కదా. అట్లీస్ట్ చిన్న పిల్లలకు ఈ ఏజ్ వాళ్ళకు సపరేట్ క్యూ పెట్టాలి, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఆ పిల్లలు అల్లల్లాడిపోతున్నారండి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే అయ్యప్ప మీద భక్తితోని 6 నెలలు సంవత్సరం, నేనైతే నా కూతురుకు 6 నెలల వయసులో శబరిమల మాల వేసుకొని తీసుకెళ్ళాను. అలాంటి పిల్లలు వస్తే పరిస్థితి ఏందండి? ఆ తల్లిదండ్రులు చాలా మంది కర్ణాటక తమిళనాడు నుంచి చిన్న పిల్లల్ని భుజాల పైన తీసుకొని శబరిమలకి ఎక్కుతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? అట్లీస్ట్ దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకొని వాళ్ళు స్పందించి ఇమీడియట్లీగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఒక అధికారుల గణం అక్కడ ఉండి మన స్వాములకు ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే వాళ్ళ సొంత స్థలాలకు కూడా ఆరోగ్యంగా అంటే ఏ విపత్తు జరగకుండా వారు వచ్చే విధంగా మన ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. మీ అందరికి తెలుసు ఇంతకుముందు ఇప్పుడు రష్యా యుక్రెయిన్లో అయిన యుద్ధంలో భారతదేశం అంటే ప్రధానమంత్రి చొరవ తీసుకొని ఎంతోమందిని అక్కడి నుంచి రప్పించారు. రేపు కేరళలో ఈ పరిస్థితి రాకముందే ఎందుకు ప్రభుత్వాలు స్పందించే, ఉభయ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు స్పందించి మీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది, సో మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. మేము ఎప్పుడైతే కేరళలో ఎంటర్ అయినప్పటి నుంచి మా బాధ్యత ఆ ప్రభుత్వం తీసుకోవాలి, కానీ ఆ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోలేని పరిస్థితిలో ఉంది. చూద్దాం, లెట్ us వెయిట్. ఎందుకంటే మీరన్న కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి ప్రణాళికతో కూడిన వసతులు కల్పించేలాగా భక్తులకు గనక వస్తే ఈ అయ్యప్ప భక్తులకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అది టెంపరీ అనుకుంటున్నాను. కనీస అవసరాలు అట్లీస్ట్ ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఈ లైన్ల అన్ని గంటలు లేకుండా దానికి ఒక ప్లానింగ్ అనేది చేస్తే మేము అంతకంటే ఎక్కువ మా అయ్యప్పలు ఏం ఆశించారండి. ఆ స్వామిని ఒక్క నిమిషం చూస్తే అంటే కొండలన్నీ దాటి అడవులను నడిచి నిన్ను మేము చూడవస్తే అయ్యప్ప, మమ్మల్ని నిమిషమైనా చూడనియరే అయ్యప్ప. ఒక అయ్యప్ప స్వామి ఒక సెకండ్ అంటే ఒక 5 సెకండ్లు 2 సెకండ్లు కూడా చూడని అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని రోజులు కష్టపడి ఏకభుక్తము భూతల శయనము చేసిన అయ్యప్పలు ఎంత బాధపడుతుంటారంటే ఆ స్వామిని ఆ క్షణమే మర్చిపోతాం. అసలు ఇయర్ అంతా పెడితే బాగుండు, అవకాశం ఇస్తే బాగుంటది ఇయర్ అంతా. మొన్న చెప్పారు ఇంకో అంటే 2 గంటల టైమింగ్ కూడా ఎక్స్టెండ్ చేయాలి, ఎందుకంటే దర్శనానికి టైమింగ్ ఎక్స్టెండ్ చేయాలి. మధ్యాహ్నం 1 o'clock బంద్ చేసేవారు, అది కంటిన్యూ చేస్తే ఈ స్వాములు అలాంటి కొన్ని చర్యలు తీసుకుంటే ప్రభుత్వం, ఎందుకంటే లేదంటే కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి అక్కడ కేంద్ర బలగాలు దింపుతానన్నా వివక్షత ఉండదు, ఏ రాష్ట్రం వారికైనా ఒకేలాగా చూస్తారు, అలాంటి ప్రయారిటీ అవసరం. థ్యాంక్ యూ సో మచ్.